మనతో పాటు ఇంకో ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు, జశ్వంత్, కిషా. కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంది, అంటే కిషా కొత్త నేమ్ నాకు వినడం. ఎనివే నైస్ టు మీట్ యూ. మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషం, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 6లో చేసావు కదా. చెప్పండి, అంటే నువ్వు ఆల్రెడీ చేసావు కాబట్టి నువ్వు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. ఫస్ట్ టైమా ఈసారి? ఫస్ట్ టైమే. ఇప్పుడు నుంచి ఆల్రెడీ వచ్చాను ఇక్కడికి, 2 times వచ్చాను. ఓకే, 2 times వచ్చావు. కానీ స్కిట్ చేయడం మాత్రం ఈ సీజన్ 7 కి స్కిట్ చేయడం ఈ 2 చేశాను. స్క్రిప్ట్స్ 2 చేసావు. ఈ 2లో అంటే నీకు బాగా నచ్చిన స్కిట్ ఏది? అభి సార్ రాసిన స్క్రిప్ట్. అవునా? ఏంటి? అత్త కోడలు. అత్త కోడలు. అందులో నువ్వేంటి? అందులో నేనే మొగుడు. నాకు చుక్కలు చూపిస్తారు వాళ్ళు. అంటే నువ్వేం డైలాగ్ చెప్తావు అందులో? నేనా, వీళ్ళిద్దరు కలిపి నన్ను అప్పడం చేసేస్తున్నారని. అదొక డైలాగ్. ఓకే. జనరల్ గా అంటే ఇంకోటి ఏది? ఇంకో స్కిట్, ఇంకో స్క్రిప్టా? లాస్ట్ టైం దా ఇప్పుడు దా? లాస్ట్ టైం అయితే ఈఎంఐ డబ్బులు వసూలు చేశారు. ఓకే, నువ్వు కలెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే, ఏంటి వెళ్ళి ఏమంటావు వాళ్ళని? వాడిని ఏడిపించడమే నా హాబీ. అలా పెట్టుకొని వాడిని ఏడిపిస్తాను, ఏదో ఒకటి పెట్టుకొని. ఏదో సినిమాలో రవితేజ గారు ఉన్నట్టు కదా. ఓకే, నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు ఆల్రెడీ సీజన్ 6 చేసావు కాబట్టి ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? మెంటర్స్ బాగా చెప్తున్నారు ఆ సీజన్ లో ఈ సీజన్ లో, బట్ కానీ చిల్డ్రన్స్ ఆ సీజన్ కంటే ఈ సీజన్ కి ఎక్కువ ఎనర్జీగా ఉన్నారు. అవునా? శాన్విక ఇంకా అందరికంటే. అవునా? అయితే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ సీజన్ 6 చేసావు, అప్పుడు విన్నర్ పర్ఫార్మెన్స్ లోహిత్ కదా. రైట్. అంటే అప్పుడు ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా నేను గెలుస్తాను అనుకుంటున్నావా? ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. విన్నర్ కాకపోయినా రన్నర్ అన్నా అవ్వాలి కదక్క. అదంతేం లేదు, మనం పర్ఫామ్ చేసినామా లేదా, మనం చేసింది ఎంతవరకు కరెక్ట్ గా చేసాము, అది ఫస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎపిసోడ్ వస్తే. అండ్ నా ఉద్దేశంలో ఏంటంటే ఎవ్వరు చేసినా, గెలిచినా గెలవకపోయినా మీరు అందరూ చేస్తున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు, రిహార్సల్స్ చేస్తున్నారు కాబట్టి నేనైతే తప్పకుండా స్క్రిప్ట్ కొడతాను. విన్నర్ అయితే అవ్వాలి, తప్పకుండా అవుతాను. తప్పకుండా టైటిల్ కొడతాను. జషుకి నాకు ఇద్దరికి. అవునా? ఇద్దరికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఓ, మీరిద్దరు అంటే రిలేటివ్సా? కాదు, ఫ్రెండ్స్. ఒకటే స్కూలా? నైబర్స్? నో, నేను తిరుపతి, నువ్వు వైజాగ్. ఓ, అక్కడికి ఫ్రెండ్స్ అయ్యారా మీరు? ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాకే అయ్యారా? కిషా, నువ్వు చెప్పు, ఇప్పుడు ఉన్న జడ్జెస్ లో నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? జయప్రద మేడం ఆల్రెడీ సీజన్ 6 లో నా ఫేవరెట్ మ్యామ్. ఇప్పుడు పూర్ణ మేడం కొత్తగా వచ్చారా ఈసారి? యా. ఓకే, ఎలా మాట్లాడతారు? బాగా మాట్లాడతారు, క్లోజ్ గా ఉంటారు అందరితో. అంటే మీరు ఇంకా చిన్న పిల్లలు కదా, ఇంకా ముద్దు చేస్తూ ఉంటారు కదా. నాకు ముగ్గురు ఇష్టమే. అవునా? వేణు గారు అందరూ నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే మన టీమ్ కి సౌందర్య అక్క, ఆద్య అక్క అని కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే. యాక్చువల్లీ ఈవెంట్స్ కి నేను వాళ్ళ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఓహో, అవునా? సో జనరల్ గా ఇప్పుడు నీ హాబీస్ ఏంటి? నా హాబీ డాన్సింగ్, యాక్టింగ్. ఓకే, నువ్వు? నేను డాన్సింగ్, సింగింగ్, సైక్లింగ్, పెయింటింగ్. ఓకే, మల్టిపుల్ అన్నమాట. యాక్టింగ్ ఫస్ట్ లో ఉంటాం. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? నేను 7th కి వచ్చాను, తిను 4th. కానీ నువ్వే 7th లా ఉన్నావు. ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. ఓకే, ఎనీవే మీరు ఇంకా నెక్స్ట్ యాక్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను బెస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఏ ఆర్టిస్ట్? యాక్టింగ్ లో నువ్వు? యాక్టర్, రోబోటిక్ సైంటిస్ట్. అంటే ఇంజనీర్ అవుతావా ఇప్పుడు? అవుతా. ఆల్రెడీ మా డాడీ సెమీ ఫీల్డ్ కి వచ్చి వెళ్ళిపోయారు. మా డాడీ కోరిక తీర్చాలని నేను ఇక్కడికి వచ్చా. యాక్చువల్లీ మా మమ్మీ డాడీ ఇద్దరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. అవునా? అంటే నీకు ఇప్పుడు ఇద్దరు ఇష్టం అన్నమాట? ఇద్దరు ఇష్టమే. ఓకే, నీకు? నేను ఎట్లా అంటే యాక్టింగ్ లో ఫస్ట్ ఉండి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఐఏఎస్ అంటే డాడీ కోరిక ఐఏఎస్. యాక్టింగ్ మమ్మీ బాగా చేయాలి అనేసి. ఓకే, అంటే పేరెంట్స్ కోరికలు తీరుస్తూ మీ ప్యాషన్ కూడా ఫాలో కావాలి అనుకుంటున్నారు, రైట్? రీడింగ్ లో ఫస్ట్ ఉండాలి. కరెక్టే, రీడింగ్ లో ఫస్ట్ ఉండాలి.
స్కూల్ కి వెళ్ళారా? ఫస్ట్ డే వెళ్ళారా? ఫస్ట్ డే ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్. ఫస్ట్ క్లాస్ అంటే క్లాస్ ఇప్పుడు 7th 4th అన్నా కూడా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఉన్నారా? పాత వాళ్ళేనా? కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని వీళ్ళని మిక్స్ చేస్తారు. అదే షిఫ్ట్ చేస్తా ఉంటారు కదా క్లాసెస్. నేనైతే ఎవరి మీద మాట్లాడను అసలు. అయ్యో, నా పాత ఫ్రెండ్స్ నాకు అలవాటు కాబట్టి కొత్త వాళ్ళతో మాట్లాడను ఎక్కువ. కొద్ది ఫ్రెండ్స్ ఎక్కువ కావాలి. అలా అయితే నా కాన్సన్ట్రేషన్ కూడా పోతుంది, అందుకని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి. అవునా? అయ్యా, మంచి ఫిలాసఫీ. కానీ ఫ్రెండ్స్ ఉండాలి. నాకు ఎంతమంది అంటే డ్రామా జూనియర్స్ లో 2, డ్రామా జూనియర్స్ లో 3 అండ్ స్కూల్లోని 4. ఓకే, అంతే ఫిక్స్. అంతే ఫిక్స్ ఈ నెంబర్. నాకు ఇంకా కొత్త ఫ్రెండ్ కావాలంటే ఈ పాత ఫ్రెండ్ పోయినాక నువ్వు వస్తావులే అంటావా? అలా అని లేదు, కొత్తలు కావాలని పాతలు ఉతికే టైప్ కాదు. ఓకే, నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? నాకైతే మొత్తం టీమ్స్ ఉంటాయి గేమ్స్ లో, 20 టీమ్స్. నేను 8 మెంబర్స్ ఒకటి క్రియేట్ చేస్తారు, బాయ్స్ సెపరేట్, గర్ల్స్ సెపరేట్. ఓకే, ఇంకెక్కువ నాకు ఇక్కడే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే చైత్ర, లోకేష్, జషు. ఓకే, అవునా? ఇక్కడ ఫ్రెండ్స్ అయిపోయారు మీరు. స్నిగ్ధ అనేసి సీజన్ 6 లో ఉంది ఒక అమ్మాయి. ఓకే, ఇప్పుడు మీకు అంటే జనరల్ గా వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు ఈ క్యారెక్టర్ బాగా చేస్తున్నారు, ఈ స్కిట్ బాగా చేస్తున్నారు అని శాన్విక బాగా చేస్తుంది అందరికంటే బెటర్. అలాగానే ఎవరు లేరు, నాకు అందరూ బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. అవునా? అప్పటికంటా అప్పుడు అబ్జర్వేషన్ చేశాను నేను టీవీలో, సీజన్ 6 మొత్తం చూసాను. లోకేష్ అయితే చీచేసాడు లౌకిక్. అవునా? నిజం. ఓకే, సరే, నీకు నచ్చిన అంటే జనరల్ గా మూవీస్ చూస్తుంటారు కదా, నువ్వే అంటే రీసెంట్ గా చూసిన మూవీస్ ఏంటి? నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీయా? నా ఫేవరెట్ మూవీ వచ్చేసి అమ్మ మూవీ చూసాను అనమాట. మీన్స్ కలియుగం పట్టింది, దాంట్లో నేను కూడా చేశాను. చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్. కలియుగం పట్టణంలో అనే మూవీ ఇట్స్ మై ఫేవరెట్, ఎందుకంటే ఫస్ట్ మూవీ ప్లస్ ఆ స్టోరీ బాగుంది. అంటే రిలీజ్ అయ్యిందా? అంటే అమెజాన్ ప్రైమ్ లో చూస్తాను. అయితే అక్టోబర్ లోని థియేటర్ లో వస్తుంది, ఫ్రైడే మాత్రమే రీల్స్ లో వస్తుంది ఈ మధ్య. ఓన్లీ ఫ్రైడే మాత్రమే చూడాలి. దిగిన ఫస్ట్ డే చూడాలి మీరు, దిగిన ఫస్ట్ డే చూడాలి. డెఫినెట్ గా చూసి పవన్ కళ్యాణ్ రోలా? ఓకే, అంటే హీరోస్ ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా నీకెవరు? నాకు ప్రభాస్, పవన్ కళ్యాణ్. ఇద్దరు. నీకు? ప్రభాస్, మహేష్ బాబు. ఇద్దరు ఎందుకు ఇలా? ఈ ఫ్యాంటసీ ఏంటి? నాకు గర్ల్స్ లో అయితే శ్రీలీల. నీకు? అనుపమ, శ్రీలీల. అనుపమ. పూర్ణ గారు కూడా బాగా చేస్తారు. పూర్ణ గారు బాగా చేస్తారు. కుర్చీ మార్తపడ్డ సాంగ్ లో చూసారు, స్టెప్ బాగా చేస్తారు కదా, చాలా బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అన్నావు కదా, పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ చెప్పు. డైలాగా? ఎక్కువ మూవీస్ మరి ఎలా ఫేవరెట్ అయ్యారు? చెప్పగలను కానీ మొత్తం పెద్ద డైలాగ్ ఉంటది, అందుకని. రాంబాబు మూవీ. చిరంజీవి కూడా. సరే, జశ్వంత్ డైలాగ్ చెప్తాడు. చిన్నప్పుడు మనకమ్మ గోరుముద్దలు తినిచ్చినట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్ని ప్రపంచంలో జరిగిన అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. అది చూసి మనం ఏం చేస్తాం? కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా తెగ నొక్కేసుకుంటాం, పీకేసుకుంటాం, పిసుకేసుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యత కంటే ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి రాలేదు, నాకంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్, నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో నీకు తెలుసా? కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి షిఫ్ట్ అయిపోతే అప్పుడు నీ తలరాతే మారిపోతుందా? నీకు ఓకేనా? రానా నాయుడు అనే క్రిమినల్ నీ తలపైకి ఎక్కి కూర్చుంటాడు, అది నీకు ఓకేనా? రాయ్ నిన్నే. సూపర్. నువ్వు చెప్పు. చిరంజీవి డైలాగ్, స్మాల్ డైలాగ్ చెప్పాను. చెప్పు.
ఒకే మొక్క అది వద్దు ప్లీజ్. అది నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నేను అదే డైలాగ్ చెప్తున్నా. ఎవరైనా డైలాగ్ చెప్పు. అదే వచ్చు. ఇంకా ఏదైనా ప్లీజ్ ప్లీజ్. ఇంకా అంటే మనకి అంతగా మూవీ డైలాగ్స్ రావు. తెలుగు భాషలో నాకు నచ్చని పదం అది ఉంది కదా, క్షమించడం. ఇప్పుడు సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ నుంచి రైట్. నేను ఆ మూవీ చూడలేదా? ఓకే. ఇప్పుడు జనరల్ గా అంటే మా జనరేషన్ ఉంది కదా, ఇందిరా జనరేషన్ కూడా అదే మూవీస్ చూడను. అంటే ఎక్కువ మూవీస్ చూడను. అంటే ఆ హీరోస్ షార్ట్స్ చేస్తారు కదా, షార్ట్స్ మీన్స్ అంటే రీల్స్ చేస్తారు కదా దాంట్లో. అవునా, రీల్స్ ఎఫెక్ట్ బాగుంది. సరే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నేను ఎందుకు వద్దన్నా అంటే మొక్కే కదా అని పీకేస్తే అది మా జనరేషన్ ఆల్రెడీ చెప్పేసింది. ఇప్పుడు మీరు వేరే జనరేషన్, మీ కొత్త జనరేషన్ ఎలా చెప్పాలి? ఇంకా కొత్త డైలాగ్స్ చెప్పాలి. ఇప్పుడు మొన్న వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యింది, అంతకు ముందు అన్నిటికంటే ఈజీ అదే కదక్క. పాత మూవీస్ అయితే బాగుంటాయి డైలాగ్స్, కొంచెం పవర్ఫుల్ గా ఉంటాయి. సరే, ప్రభాస్ డైలాగ్స్ ప్రభాస్ ఇష్టం అన్నారు కదా ఇద్దరు. నాకు నేను చెప్పగలను, నువ్వు చెప్పు. ఆ డైలాగ్ మర్చిపోయాను, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు అదేంటి మిర్చిలో ఉంటుంది కదా. మిర్చి మూవీ చూడలేదు. కొత్తగా వచ్చింది అదే కత్తి పట్టడం మొదలెడితే నాకంట బాగా వాడేవాడు ఎవ్వడు లేడు. రైట్, ఎగ్జాక్ట్లీ. అది అంటే మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ అన్నమాట మూవీ. అది స్క్రోల్ చేస్తుంటే వచ్చింది డైలాగ్. అవునా, చూసారా? అంటే రీల్స్ చూసుకుంటూ డైలాగ్స్ నేర్చుకుంటున్నారు అన్నమాట ఇద్దరు. దక్షయజ్ఞమా మూవీయా? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరిద్దరు మూవీస్ చేశారు, ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నారు. అంటే ఎట్లుంది? అంటే మూవీస్ లో చేయడం బాగుందా, ఇలా షోస్ చేయడం బాగుందా? మూవీస్ అంటే చిన్న రోల్స్ ఉంటారు కదక్క, అంటే మనకి షోస్ ఎక్కువ, ఎందుకంటే ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. మీన్స్ డ్రామా జూనియర్స్ అంటే ఉగాది డ్రామా జూనియర్స్ లో చేస్తే మనకి మూవీస్ కూడా ఆటోమేటిక్ వస్తాయి చెప్పాలంటే. ఈవెంట్స్ డ్రామా నాకు ఎక్కువ సీరియల్ ఆఫర్స్ వచ్చాయి. అవునా? శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా పిలిచారు, వెళ్ళలేదు. ఉంది కదా డ్రామా ఆఫర్స్ వస్తాయి ఎక్కువ. ఒక సీరియల్ లో నాకు వచ్చింది, అగ్రిమెంట్ వల్ల ఆగిపోయారు. అన్నిటికంటే జీ తెలుగునే బెస్ట్. అది నిజమే, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అన్ని రకాలుగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా జీ తెలుగు బెస్ట్ అనిపిస్తుంది మనకు. జీ తెలుగు మంచి మూవీ హనుమాన్ కూడా ఇందులోనే రిలీజ్ చేశారు, అది హ్యాపీ అనిపించింది మెయిన్ గా. అవునా, ఓకే. అండ్ మీకు ఇప్పుడు ఇది కాకుండా, అపార్ట్ ఫ్రమ్ ఇది అన్ని కాకుండా ఇంకా ఏమైనా చెయ్యాలని ఉందా? ఐపీఎస్ కాకుండా ప్లీజ్. నాకు డాన్స్ చేయడం కూడా ఇంట్రెస్ట్. ఓకే, డాన్స్ క్లాసెస్ వెళ్తావా? డాన్స్ క్లాస్ అయిపోయాక యాక్టింగ్ క్లాస్. స్కూల్ స్టార్ట్ అయితే అసలు నాకు ఖాళీ ఉండదు చెప్పాలంటే. 5:30 దాకా స్కూల్ నుంచి వచ్చాక డాన్స్ క్లాస్ కి, సండే కూడా ఖాళీ ఉండదు, యాక్టింగ్ క్లాస్ కి వెళ్ళిపోతా. యాక్చువల్లీ నేను ఫస్ట్ సారా అనే డాన్స్ లో జాయిన్ అయ్యాను. ఆ డాన్స్ లో రీల్స్ చేసి వస్తాను. ఇంకా హోమ్ ట్యూషన్ కి విజయ్ సార్, జయా మేడం అనేసి 2 మెంబర్స్ వస్తారు. అంటే మా సిస్టర్ కొకరు, నాకొకరు. వాళ్ళు క్లాసికల్ ప్లీజ్ వెస్టర్న్. అంటే డాన్స్ క్లాస్ కి వెళ్తావు? ఇప్పుడు డాన్స్ క్లాస్ జస్ట్ ఫర్ రీల్స్, ఇది ఫుల్ సాంగ్స్. సూపర్. అయితే ఎనివే మీరిద్దరు చాలా బిజీ ఉంటారన్నమాట. ఇప్పుడు మీకు ఎన్ని రోజులు ఉంది షెడ్యూల్? ఇంకా 3 days. 3 days ఉంది. 3 days తర్వాత మళ్ళీ స్కూల్. అంటే రేపు స్టేజ్ రిహార్సల్స్, ఇంకా తర్వాత మళ్ళీ స్టేజ్ షూట్. ఇయర్ మొత్తం బిజీ ఉంటారు ఇంకా. సో ఎనీవే, నైస్ టు మీట్ యూ. ఇద్దరు బాగా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. నువ్వు ఖచ్చితంగా విన్ అవ్వాలి అనుకున్నావు కాబట్టి విన్ అవ్వు. మేము చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.